ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో వరంగల్ రగడ పెనుదుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మంత్రి కొండా సురేఖల వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తోనూ వారు భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణలు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్తో గంటకు పైగా ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మీనాక్షి నటరాజన్. పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ సమావేశం తర్వాత మీనాక్షి నటరాజన్తో పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 24న క్రమశిక్షణా కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. ఆ మీటింగ్ లో పార్టీ నేతలపై వరుసగా వస్తున్న ఫిర్యాదులపై చర్చించబోతున్నారు. ఇక వరంగల్ రాజకీయం హైదరాబాద్ కు చేరింది. మొత్తంగా మీనాక్షి నటరాజన్ తో వరంగల్ కీలక నేతలు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. సునీల్, చూస్తున్న మొత్తంగా వరంగల్ రాజకీయం అయితే ఇప్పుడు ఏఐసీసీ చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మల్లు రవి కూడా మీనాక్షి నటరాజన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? మొత్తంగా వరంగల్లో రాజుకున్న అగ్గి మీనాక్షి నటరాజన్ భేటీతో సమసిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇక ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు వరంగల్ జిల్లా నేతలు. ఎమ్మెల్యేలు కూడా ఆమెతో దాదాపుగా గంట పాటు చర్చించారు. జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలు ఈ మధ్య చూసాం. ఇక కొండా దంపతులు మిగతా నేతలపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలన్నిటిని కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి ఎమ్మెల్యేలు అదేవిధంగా నేతలు తీసుకెళ్లారు. డిసిసి అధ్యక్షురాలు ఇటు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో వాళ్ళందరూ కలిసి వచ్చేసి దాదాపుగా ఆమె టైం తీసుకొని ఈ రోజు ఉదయం భేటీ అవ్వడం జరిగింది. ఇక ఆమె ఇప్పుడే కాకుండా గతంలో ఎర్రబెల్లి దంపతులు ఎటువంటి కామెంట్స్ చేశారు, నేతల మధ్య విభేదాలు క్రియేట్ చేసేందుకు వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, గతంలో రేవూరి ప్రకాష్ రెడ్డిపై కూడా కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫోన్లో ఆమె చేసినటువంటి కామెంట్స్ పై అప్పుడే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే ఆయన పిసిసి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇద్దరిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసిన పిసిసి కూడా. ఇక ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్న సమయంలోనే 2 రోజుల క్రితం కొండా మురళి వరంగల్లో చేసినటువంటి కామెంట్స్ అయితే పార్టీలో తీవ్ర అంటే నేతల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయనడానికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇక అసలు కొండా మురళి కామెంట్ చేసినటువంటి నేతలు గతంలో టీడీపీ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇక కొండా మురళి కూడా గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు, అంతకుముందు వైఎస్ఆర్సీపీ, ఆయన కూడా పార్టీ మారి కాంగ్రెస్ వచ్చారు. ఆయన మమ్మల్ని విమర్శించడం ఏంటి అని కూడా నేతలు ఇటు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. అయినప్పటికీ కొండా మురళి ఎప్పుడు కూడా కొండా దంపతులు ఒకరు కాకపోతే ఒకరు ఏదో ఒక విమర్శ చేయడం, మిగతా నేతలపై వాళ్ళు చిన్న చూపు చూడడం, ఇక వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. మీనాక్షి నటరాజన్ కూడా ఎమ్మెల్యేలకు కావచ్చు, వరంగల్ నేతలకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. పార్టీ లైన్ కనుక్కునగానే ఎవరైనా పని చేయాల్సి ఉంటుంది. పార్టీ లైన్ దాటి ఎవరు ప్రవర్తించినా, ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి పిసిసి క్రమశిక్షణ కమిటీలో చర్చిస్తాం. ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి దృష్టికి తీసుకెళ్ళండి, ఆయనకు కూడా నేను చెప్తాను అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక కాసేపటి క్రితమే మల్లు రవి కూడా ఏఐసీసీ ఇన్ఛార్జితో భేటీ అయ్యారు. ఇక ఈ నెల 24వ తేదీన పిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ దృష్టికి చాలా మంది ఆయా నియోజకవర్గాలతో ఆమె 1-to-1 గా గతంలో వచ్చినప్పుడు మాట్లాడింది. చాలా మంది అక్కడ ఆయా నియోజకవర్గాల్లో నేతల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి సీనియర్లు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు గజ్వేల్ అంశం కూడా ముందుకు వచ్చింది. సునీల్, చూస్తున్నాం అంటే మొత్తంగా వరంగల్ రాజకీయమే కాకుండా కొండా దంపతుల వ్యాఖ్యలు చూస్తే వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు ఎవరైతే ఉన్నారో ఆయనపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించడం జరిగింది. మొత్తంగా
తెలుగుదేశం నుంచి వచ్చిన వర్గం ఏదైతే ఉందో ఆ తెలుగుదేశం వర్గం టార్గెట్ గానే కొండా వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ మనిషి అవుతారు, కాంగ్రెస్ పార్టీ లైన్ కి అనుగుణంగానే కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికీ ప్రతిసారి కూడా ఈ విభేదాలు అనేవి వరంగల్లో బగ్గుమంటూనే ఉన్నాయి. సో ఈసారి అధిష్టానం ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టబోతుందా? ముఖ్యంగా ముఖ్యమంత్రి సలహాదారు ఎవరైతే ఉన్నారో వేం నరేందర్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించడం, మరోవైపు కొండా దంపతులు మీరు ఎన్ని కుట్రలు పనినా ఏం పనినా మా మంత్రి పదవికి ఎటువంటి డోకా లేదు, మాకు ఏఐసిసి పెద్దలతో మంచి అనుబంధం ఉందని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? అసలు కొండా దంపతులకు ఎప్పుడు కూడా ఇతర నేతలపై కామెంట్స్ చేయడం అది మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా ఈ వ్యాఖ్యలు అట్లాగానే పిసిసి చూస్తుందా, లేకపోతే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి పిలిచి మాట్లాడుతుందా అనేది ఇప్పుడు ప్రధానాంశంగా మాట్లాడేది. ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నా, గతంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఇప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ గొడుగు కిందనే ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. ఎవరు కూడా పార్టీ లైన్ అనేది దాటొద్దు అనేది మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. ఈ రోజు ఆమెను కలిసిన నేతలకు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇక పార్టీ లైన్ దాటి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, పిలిచి మాట్లాడుతుంది క్రమశిక్షణ కమిటీ అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే తాను వరంగల్ వస్తాను, వరంగల్లోనే సమావేశం ఏర్పాటు చేసి అక్కడ నేతలందరితో కూడా విడివిడిగా మాట్లాడతానని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక రాబోయే రోజుల్లో మీనాక్షి నటరాజన్ వరంగల్కే, అంటే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వచ్చి మీనాక్షి నటరాజన్ తో మాట్లాడారు. కానీ త్వరలోనే ఆమె వరంగల్ వస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో వరంగల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ పిలిచి ఇక ఆమె 1-to-1 గా కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె గత 2 వారాల క్రితం కూడా హైదరాబాద్ లో దాదాపు 10 రోజుల పాటు మకాం వేసింది. ఇక అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏ నియోజకవర్గాల్లో కంప్లైంట్స్ వచ్చాయి ఏంటి అనేది కూడా ఆమె ఒక క్లారిటీ ఆమెకైతే ఉంది అని చెప్పేసి చెప్పాలి. సో ఈ సమయంలో పిసిసి క్రమశిక్షణ కమిటీకి కూడా ఆమె పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 24వ తేదీన క్రమశిక్షణ కమిటీ సమావేశం గాంధీ భవన్ లో ఉండబోతోంది. సమావేశంలో ఇక ఇటీవల నేతలపై వస్తున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని, ఎవరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, వీటన్నిటిని కూడా ఆ సమావేశంలో చర్చించి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్.